సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ప్రముఖ అనలిస్టు అడుసుమెల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ప్రస్తుతం అసలు సభకు సంబంధించి హాజరు విధానాన్ని మార్చారు. ఇట్లయినా సభకి ఏమైనా వస్తారేమో, కేవలం సంతకాలు పెట్టేసి వెళ్ళేటువంటి ప్రక్రియ ద్వారా లేదా ఆ రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నటువంటి వారికి చెక్ పెట్టాలని, అయినప్పటికీ కూడా శాసనసభకి హాజరు కానటువంటి పరిస్థితి. శాసనసభలో ముఖ్యంగా బడ్జెట్ సంబంధించి ఇది మూడోసారి బడ్జెట్ పెట్టారు. దాదాపు 3.32 లక్షల కోట్ల బడ్జెట్కి సంబంధించి కేటాయింపులకు సంబంధించి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక పార్టీకో లేదా కూటమికి సంబంధించినటువంటి పార్టీలకో సంబంధించినటువంటి అంశం కాదు కదా, రాష్ట్రానికి సంబంధించిన అంశం. దీనిపైన చర్చకు రావచ్చు. అసలు ఎందుకు రావట్లేదు, ఇక పూర్తిగా రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే వ్యవహరిస్తున్నారు అనుకోవాలా, ఏంటి అసలు? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అట్లానే ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వైసీపీ తీరు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన తత్వమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. శాసనసభకు ఎన్నికైన తర్వాత నిన్న కూడా నేను సభలో చెప్పాను, ఈ దేశంలో అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో ఒక్కొక్కసారి అధికారంలోకి వచ్చాయి, ఇంకొకసారి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో కూడా ఉండేవి. అలాగే ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి జాతీయ పార్టీలు కానీ లేదు ప్రాంతీయ పార్టీలో కూడా అధికారంలోకి వచ్చాయి, ప్రతిపక్ష హోదా రానటువంటి పరిస్థితులు కూడా తీర్పులు వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం తీర్పు, ప్రజల తీర్పు ద్వారానే వస్తుంది తప్ప ఇదేదో స్పీకర్ గారో లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ ఇచ్చేటటువంటి అధికారం కాదది. ప్రజల తీర్పు ఎవరికైతే మ్యాండేట్ వస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో అధికార పార్టీ స్థానంలో ఉంటారు, ఎవరికైతే మ్యాండేట్ రాదో వాళ్ళు ప్రతిపక్ష హోదా స్థానంలో ఉంటారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి అనర్హుడని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భావించారు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు. ఆ తీర్పుని శిరసావహించాలి. తీర్పుని మనం ఎన్నికలు అవ్వగానే ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం, ప్రజా తీర్పుని శిరసావహిస్తాం అంటే దాని అర్థం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పనిచేయడం. అంతేగాని ప్రజలు ఇవ్వనటువంటి అధికారాన్ని, ప్రజలు ఇవ్వనటువంటి తీర్పుని, ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరో ఇచ్చిన గవర్నర్ గారో రాష్ట్రపతి గారో గట్టి ఇవ్వరు. ప్రజా తీర్పు ద్వారానే ప్రజల తాలూకా చేసేటటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మ్యాండేట్ ద్వారానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడాను నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభలో ఆయన మాట్లాడాడు. ఈరోజు కూడా శాసనసభలో రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చాయి, నేను ఒక 5 మందిని కానీ తీసేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడాడు, శాసనసభలో మాట్లాడాడు. దేర్ ఇస్ రికార్డ్. మరి ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు, ఏ రకంగా అది ప్రజాస్వామ్యంగా మాట్లాడా, ప్రజాస్వామ్యుతంగా మాట్లాడాడు, దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందుకని ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక సీట్ వచ్చినటువంటి 1980లో వాజ్పేయి గారు, అద్వానీ గారు భారతదేశ పార్లమెంట్లో ఇద్దరే గెలిచారు. ఆ రోజు వాళ్ళిద్దరూ ఆ రోజు పార్లమెంట్కి హాజరు కాలేదా, ప్రజా సమస్యల మీద పోరాడలేదా? లేదా ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 1994లో కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా రాలా. పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాడలేదా? ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పోరాడలేదా? ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి పోరాడలేదా? పి జనార్దన్ రెడ్డి కన్నా ఏమైనా 4 సార్లు పుట్టాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రజాస్వామ్యాన్ని నేను గౌరవించానంటే గౌరవించడానికి నీకెవడిచ్చాడా హక్కు? అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీని అసలు రద్దు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక కల్తీ పార్టీ. ఎందుకంటే ఎవడో పెట్టినటువంటి పార్టీని కొనుక్కున్నటువంటి పార్టీ. అతనికి ఏమి ఇన్హెరెంట్గా వారసత్వంగా వచ్చినటువంటి లక్షణాలు దానికి ఏమి ఉండదు. ఈరోజు ఒక పార్టీని కానీ ఒక కార్యక్రమాన్ని కానీ మనం స్థాపించేటప్పుడు తప్పనిసరిగా దాని యందు ఒక అపేక్ష ఉంటుంది, ఒక అభిమానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించలేదు. ఆయన ఎవడో శివశంకర్ అనేవాడు స్థాపిస్తే ఆయన దగ్గర కొనుక్కున్నటువంటి పార్టీ అది. ఈ కల్తీ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన శాసనసభకు వచ్చేటప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అదేమైనా బిచ్చమా ఆయన అడుక్కుంటే వేసేదానికి? ప్రజల తీర్పు ద్వారానే ప్రతిపక్ష హోదా అయినా అధికార పార్టీ హోదా అయినా ప్రజల తీర్పు ద్వారానే వస్తుంది. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఇది ప్రజాస్వామ్యంలో మన డెమోక్రసీ సిస్టంలో ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు.
అంతేగాని స్పీకర్ గారు గుర్తించడానికి స్పీకర్ గారికి ఏమో అధికారం లేదు. అవును. ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టుగా శాసనసభ్యుల హాజరు అనేటటువంటిది ఈరోజు మాన్యువల్ పోయి ఈరోజు మనం టెక్నాలజీ యుగంలోకి వచ్చాం. టెక్నాలజీని ప్రతి దాంట్లో కూడా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఫైలింగ్ అంటున్నాం, ఈ గవర్నెన్స్ అంటున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా శాసనసభలో ఇంకా మాన్యువల్గానే కాకుండా ఈరోజు మనం సాంకేతికతను జోడించి ఈరోజు అటెండెన్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు మేము సభలో చర్చించేటటువంటి విషయాల్ని రికార్డింగ్ కావచ్చు, ఈరోజు ఇవన్నీ కూడాను టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే టెక్నాలజీ వినియోగం అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి ఉంచడం. ఎస్. ఈరోజు మాన్యువల్లో ఉందనుకోండి, సపోజ్ ప్రజలు ఉన్నారు, ఈరోజు ఎవరు వచ్చారో ఎవరు రాలేదంటే ఈరోజు నాకు తెలుసుకోవాలని ప్రజలు నేను ఓటేసినటువంటి శాసనసభ్యుడు శాసనసభకు వెళ్తున్నాడా లేదా, ప్రజా సమస్యల మీద పాల్గొంటున్నాడా లేదా, ప్రజా చర్చల మీద పాల్గొంటున్నాడా లేదా అని ఆ ప్రజలు కోరుకునే హక్కు ప్రజలకు ఉంది. వాళ్ళు కోరుకునేటప్పటికి టెక్నాలజీ అనుసంధానం చేస్తే ఎప్పటికప్పుడు లైవ్ కనబడుతూ ఉంటుంది. అవును. ఇది దానికోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో గౌరవ స్పీకర్ గారు ఏఐ ఆధారిత టెక్నాలజీని ఏర్పాటు చేసి ఈరోజు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈరోజు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులందరికీ మనం ఏది అమలు చేస్తున్నాం, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు మీరు వెళ్ళి మా ఫేషియల్ రికగ్నిషన్ వేయాలి లేదా తంబు వేయాలని చెప్పి మనం పెట్టాం. ఈరోజు ఏదైతే అధికార యంత్రాంగానికి పెట్టామో అదే సిస్టమ్ని ఈరోజు శాసన వ్యవస్థలో శాసనసభలో కూడా అమలు చేస్తుంటాం. రైట్. చూద్దాం, కాబట్టి అయినప్పటికీ కూడా రావట్లేదు. ఈరోజు టెక్నాలజీ అనుసంధానం దేనికోసం